డియర్ స్టూడెంట్స్, నేను మీ మాల్యాద్రి సార్ని, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ టాపర్స్ డైరెక్టర్ని మరియు మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3. ఫైండ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. క్వశ్చన్ లో మనకి x ప్లస్ 1/x అనేది కనుక 3 అయి ఉంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కావాలి. ఫస్ట్ మన ప్రొసీజర్ నేర్చుకోండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 3. ఈ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి, ఇరువైపులా వర్గం చేయండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు. a స్క్వేర్, a అంటే x స్క్వేర్, ప్లస్ బి స్క్వేర్ అంటే b అంటే 1/x, b స్క్వేర్ అంటే 1/x స్క్వేర్, ప్లస్ 2ab, 2 ఇంటూ a అంటే x, b అంటే 1/x. ఇది ఇటు సైడ్ 3 స్క్వేర్ ఇస్ ద 9. x cancel, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 9. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 ఇంటూ 1 2. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈ ప్లస్ 2 అడిగిపోతే -2, 9 - 2 7. అంటే మనకు కావాల్సింది ఇదే కదా. అయితే క్వశ్చన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ 7. ఇది ప్రొసీజర్. నేర్చుకుని దీన్ని పక్కన పెట్టేసేయండి. బేసిక్ కాన్సెప్ట్ రండి ఒకసారి. ఎప్పుడైనా సరే x ప్లస్ 1/x ఈక్వల్ టు సమ్ సర్టెన్ వాల్యూ n అనుకోండి. ఇక్కడ మనకి ఈ మోడల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి నేర్చుకోండి. ఫస్ట్ నెంబర్ 1, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి అంటే డైరెక్ట్ n స్క్వేర్ -2 అంటే n ఈజ్ ద క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూ. x స్క్వేర్ కావాలంటే డైరెక్ట్ గా n స్క్వేర్ -2. ఒకవేళ క్వశ్చన్ ఇదే ఇచ్చేసి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలంటే n క్యూబ్ -3n. ఇది కూడా సేమ్ కన్వెన్షన్ లాగా ఇంత ముందులాగా చేస్తే వస్తుంది. అవన్నీ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇప్పటి నుంచి. థర్డ్ వన్, x to the power of 4 by 1/x to the power of 4. x స్క్వేర్, x క్యూబ్, x4 కావాలంటే x ఇవి రెండు గుర్తుపెట్టుకొని చాలు. ఈ రెండింటితోటి మనం మిగతా పవర్స్ అన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. అవి ఎలాగో చూడండి. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కావాలంటే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ -2. అంటే x to the power of 4 వాల్యూ కావాలంటే ఆల్రెడీ మనం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఆ వాల్యూ మొత్తాన్ని స్క్వేర్ చేసి -2. ఒకవేళ x to the power of 6 by 1 to the power of x power 6, x power 6 plus 1/x power 6 కావాలంటే x cube plus 1/x cube whole square -2. పవర్ 6 కావాలంటే దేని స్క్వేర్ చేయాలి? x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ వస్తుంది, దాని స్క్వేర్ -2. సరే 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది, మధ్యలో 5 వెళ్ళిపోయింది సార్ అంటే ఆ 5 కూడా చెప్తాయండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు n. ఒకవేళ మనకి x to the power of 5 ప్లస్ 1/x to the power of 5 కావాలంటే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1/x. మనకి x ప్లస్ 1/x వాల్యూ క్వశ్చన్ లో ఉంటుంది. ఒకవేళ x to the power of 5 ప్లస్ 1/x to the power of 5 కావాలంటే
ఇంతకు ముందు ఫార్ములాస్ ఉపయోగించుకొని మనకి x³ ప్లస్ 1/x³ తెలుసు, x² ప్లస్ 1/x² తెలుసు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ ఆఫ్ ఇచ్చిన వాల్యూ x ప్లస్ 1/x. ఇవి బేసిక్స్. ఒకవేళ అలా కాకుండా టైప్ 2 x మైనస్ 1/x ఈక్వల్ టు n. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం మనం? x ప్లస్ 1/x. అలా ప్లస్ కాకుండా మైనస్ ఇస్తే x మైనస్ 1/x ఈక్వల్ టు n. మన సేమ్ ఇంతకుముందు వాల్యూస్ అన్ని x² ప్లస్ 1/x² కావాలంటే దాని వాల్యూ ఏమవుతుంది బాబు అంటే n² ప్లస్ 2. ఇంతకుముందు క్వశ్చన్ లో ప్లస్ ఉండి మనకు స్క్వేర్ వాల్యూ కావాలంటే n² మైనస్ 2 చేసినాం. క్వశ్చన్ లో కనుక మైనస్ ఉంటే x² ప్లస్ 1/x² కావాలంటే n² ప్లస్ 2. అలాగే x మైనస్ 1/x ఇచ్చి x³ ప్లస్ 1/x³ కావాలంటే n³ ప్లస్ 3n. డిఫరెన్స్ ఏంటో గమనించండి. అంటే ఎప్పుడైతే నీ క్వశ్చన్ లో ప్లస్ ఉంటుందో నీ ఫార్ములాస్ అన్నింటిలో కూడా మైనస్ అప్లై చేయి. ఎప్పుడైతే క్వశ్చన్ లో మైనస్ ఉంటుందో నీ ఆన్సర్స్ అన్నింటినీ కూడా ప్లస్ అప్లై చేయండి. అవి ఫార్ములాస్. ఫార్ములా చూడండి ఒకసారి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 4. ఫైండ్ x² ప్లస్ 1/x² అండ్ x³ ప్లస్ 1/x³. మనకి స్క్వేర్ వాల్యూ కావాలి, క్యూబ్ వాల్యూ కావాలి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ప్లస్ ఆ మైనస్ చూడండి. ప్లస్, అదొకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం డైరెక్ట్ ఫార్మ్ ఏం రాసుకున్నాం? x² ప్లస్ 1/x² కావాలంటే n² మైనస్ 2. ఈ క్వశ్చన్ లో n వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? 4. అంటే 4² మైనస్ 2. 4² is 16. 16 minus 2 14. That is the first answer. Second question. x³ ప్లస్ 1/x³ కావాలంటే ఫార్ములా ఏం రాసుకున్నాం మనం? n³ మైనస్ 3n. n అంటే 4. 4³ మైనస్ 3n. 3 into 4. 4³ 64 minus 12. 64 minus 12 52. That's it. 20 సెకండ్ లోపు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు. స్క్వేర్ వాల్యూ కావాలంటే n² మైనస్ 2, క్యూబ్ వాల్యూ కావాలంటే n³ మైనస్ 3n. ఇస్ క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x plus 1/x equal to 3. Find x to the power of 4 plus 1/x to the power of 4. మనకి x to the power of 4 కి డైరెక్ట్ ఫార్ములా లేదు. మనకి x to the power of 4 అయినా కూడా ఫస్ట్ మనం బేసిక్ ఏం చేయాలి? x² కనుక్కోవాలి. ఫస్ట్ x² by 1/x² కనుక్కోండి. x² 1/x² మనకు తెలుసు కదండి, n² మైనస్ 2. ఇక్కడ ఎంత? 3. 3² minus 2. 3² 9. 9 minus 2 7. అది మన ఆన్సర్ కాదు. ఆన్సర్ లో 7 కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు అడిగింది ఏంటి? x to the power of 4. ఇది x². x to the power of 4 మనం రూల్ ఏం రాసుకున్నాం? x to the power of 4 by 1/x to the power of 4 కావాలంటే x² plus 1/x² whole square minus 2. ఇది x to the power of 4 కి రూల్. ఆల్రెడీ మనం x² ప్లస్ 1/x² ఏమొచ్చింది? 7. అంటే 7² మైనస్ 2. 7² 49. 49 మైనస్ 2 47 ఇస్ ద ఆన్సర్. అంటే ఇండైరెక్ట్ గా x to the power of 4 ప్లస్ 1/x to the power of వాల్యూ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం కనుక్కోవాలి? x² ప్లస్ 1/x² కనుక్కోవాలి. ఆ వాల్యూ వస్తేనే x to the power of 4 వాల్యూ వస్తుంది. దిస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. x plus 1/x equal to 2. Find x to the power of 6 by 1/x to the power of 6. x to the power of 6 plus 1/x to the power of 6 కావాలి. మనకి ఇచ్చింది x plus 1/x.
ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 కి మనం డైరెక్ట్ ఫార్ములా లేదు, ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 అంటే మనం ఫార్ములాస్ ఏం రాసుకున్నాం? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ 2. అంటే మనం ఇండైరెక్ట్ ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ కావాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఫార్ములా ఏం రాసుకున్నాం మనం? నెక్స్ట్ రెండే ఫార్ములాస్ స్క్వేర్ క్యూబ్, మిగతా అన్నిటిని కూడా వాటిని ఆపరేట్ చేస్తే మాత్రమే ఆన్సర్ వస్తాయి మనకి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది? ఎన్ క్యూబ్ మైనస్ 3n. ఇక్కడ n అనేది 2, 2 క్యూబ్ మైనస్ 3n, n అంటే 2. 2 cube is the 8, 8 minus 6 is the 2. x cube plus 1 by x cube value కూడా 2నే. నెక్స్ట్ మనకు కావాల్సింది x to the power of 6 by 1 by x to the power of 6 అంటే రూల్ ఏం రాసుకున్నాం? x cube plus 1 by x cube whole square అంటే దాని వాల్యూ ఏంటి? 2. 2 square minus 2, 2 square అన్నా కూడా 4, 4 minus 2, ఆన్సర్ ఆల్సో 2. మనం ఇచ్చిన పవర్ గురించి ఆలోచించవద్దు, మనం బేసిక్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్, ఆ 2 వాల్యూస్ కనుక మనకు తెలుసుకుంటే క్వశ్చన్ లో ఏ పవర్ ఉన్నా కూడా వాటిని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, x minus 1 by x equal to 6. Find x square plus 1 by x square. ఇంత ముందు మనం చేసిన అన్ని క్వశ్చన్స్ లో ఇక్కడ ప్లస్ ఉండేది, ఇక్కడ ఫస్ట్ టైం మైనస్ వచ్చింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ ప్లస్ ఉంటేనేమో మన ఆన్సర్ n స్క్వేర్ మైనస్ 2, కానీ ఇక్కడ ప్లస్ లేదు, మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలని? ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ద n స్క్వేర్ ప్లస్ 2. n స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 2, 6 స్క్వేర్ 36 ప్లస్ 2 38. ఇది క్లియర్ అయింది కదా? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు నేర్చుకున్నది కూడా బేసిక్స్. నెక్స్ట్ అదొక క్వశ్చన్ చూడండి. x minus 1 by x equal to 3. Then find x to the power of 4 plus 1 by x to the power of 4. ఇచ్చిన వాల్యూ మైనస్ లో ఉంది, x minus 1 by x equal to 3. అడిగిన వాల్యూ x to the power of 4 plus 1 by x to the power of 4. x to the power of 4 కావాలన్నా కూడా మనం డైరెక్ట్ ఫార్ములా లేదు, ఏం చేయాలి మనం? ఫస్ట్ x స్క్వేర్ కనుక్కోవాలి. ఫస్ట్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ కనుక్కోండి. x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 2, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 2 11. దిట్ ఈస్ ద x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్. కానీ మనం అడిగిన క్వశ్చన్ x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై x టు ది పవర్ ఆఫ్ 4. ఏమైంది చెప్పండి ఒకసారి? ఏం జరుగుతుంది? x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై x టు ది పవర్ ఆఫ్ 4. ఎవరైతే క్లాస్ వింటున్నారో ఒకసారి దీన్ని ఆన్సర్ చేయండి. ఏముంది సార్, ఇంత ముందు ప్లస్ అన్నప్పుడు మైనస్ చేయడం ఉంది కాబట్టి x టు ది పవర్ ఆఫ్ 4 బై 1 బై x టు ది పవర్ ఆఫ్ 4 అంటే సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటే తెలవంది ఏముంది? x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై x టు ది పవర్ ఆఫ్ 4 అంటే x స్క్వేర్ వాల్యూ స్క్వేర్ చేసి ప్లస్ 2 చేయాలి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 చేయాలి. అంటే 11 స్క్వేర్ ప్లస్ 2, 11 స్క్వేర్ 121 ప్లస్ 2 123. అది రైట్ ఆన్సరా? ఖచ్చితంగా మీ ఆప్షన్స్ లో ఉంటుంది. వాడు ఇచ్చిన ఏబిసిడి 4 ఆప్షన్స్ లో ఫస్ట్ కనపడే ఆప్షన్ ఏలోనో బిలోనో ఫస్ట్ ఇదే ఇస్తాడు, కానీ ఇది కాదు. దిస్ ఈస్ ద రాంగ్. మనకు ఒకసారి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ అయిన తర్వాత దీన్ని పెట్టి దీన్ని చేస్తాం తప్ప దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు x స్క్వేర్ x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై x టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనం బేసిక్ రూల్ ఏం నేర్చుకున్నాం? ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ వరకు మాత్రమే ప్లస్ 2. నెక్స్ట్ వాల్యూస్ కావాలంటే ఈ వాల్యూని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం, ఈ వాల్యూ కాదు.
అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్సర్ ఏమవుతుందో అంటే n² - 2. అదేంటి నువ్వు క్వశ్చన్ లో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ చేయమన్నావు కదా, మరి క్వశ్చన్ లో మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. నేను కనుక్కుంటుంది x⁴. దానికి నేను ఉపయోగించుకున్న వాల్యూ ఈ వాల్యూని ఉపయోగించుకుంటున్నా, ఈ వాల్యూ కాదు. అది క్లియర్ ఇంపార్టెంట్. 11² అంటే 121 - 2. ఆన్సర్ ఇస్ ద 119. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ లో 2 ఉంటాయి, 123 ఉంటుంది, 119 కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మైనస్ లేకపోతే అబ్జర్వ్. క్లారిటీ దొరికిందా? ఇది ఒక్కటి డేంజర్కి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. x - 1/x = 4. Find x³ + 1/x³. సేమ్ మైనస్ ఇచ్చిండు, నీకు కావాల్సింది x³ + 1/x³. ప్లస్ ఉన్నప్పుడు ఏం రాసుకున్నాం ఫార్ములా? x³ + 1/x³ కావాలంటే n³ + 3n. n అంటే 4. అదే ఇక్కడ ప్లస్ ఉంటేనేమో n³ - 3n. క్వశ్చన్ లో మైనస్ ఉంది కాబట్టి నీకు x⁴ వాల్యూ కావాలంటే n³ + 3n. 4³ is the 64, 3×4 is the 12. Answer is the 76. వన్స్ బేసిస్ కనుక క్లియర్ ఉంటే నీ ఆన్సర్ రావడానికి 20 seconds is the more time. నువ్వు పర్ఫెక్ట్ ఉంటే 10 to 15 seconds లోనే ఆన్సర్ పట్టుకు రావాలి. ఆ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే. అంటే ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర టైం సేవ్ చేసుకుంటే ఎక్కడైనా లెంతీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏ వైశాల్యాలో లేకపోతే రేఖా గణితంలోనో కొన్ని టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. నువ్వు వచ్చిన క్వశ్చన్ కి కూడా 1 minute, రాని క్వశ్చన్ కూడా 1 minute టైం చేసుకుంటూ పోతే నీదున్న దాంట్లో 50% క్వశ్చన్స్ కి నీ టైం అయిపోతుంది. అందుకని కొన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ గా టైమింగ్ వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఆన్సర్ వచ్చేసింది, నేను ఎంపీ స్టూడెంట్ని, ఆన్సర్ వచ్చింది, కానీ ఎంత తక్కువ టైంలో చేస్తే నిన్ను కాంపిటీషన్ లో ముందుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి. x + 1/x = 3. Find x⁵ by 1/x⁵. x⁵ + 1/x⁵ కావాలి. 5 కావాలంటే ఏం చేయాలి? మనం డైరెక్ట్ ఫార్ములా లేదు. 5కి ఏం చేసుకున్నాం? x² కావాలి, x³ కావాలి. ఫస్ట్ x² + 1/x² వాల్యూ అనుకో ఏమవుతుంది? n² - 2 అంటే 3² - 2. 3² 9, 9 - 2 7. అలాగే మళ్ళీ మనకి ఏం కనుక్కోవాలి? x³ + 1/x³. x³ + 1/x³ అంటే n³ - 3n. n వాల్యూ కూడా 3. 3³ is the 27. 3 × 3 is the 9. 27 - 9 is the 18. మనకు అడిగిన క్వశ్చన్ x⁵ + 1/x⁵. ఇది కావాల్సింది. దీనికి ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? దీనికి ఫార్ములా x² + 1/x² into x³ + 1/x³ minus x + 1/x. ఫార్ములా రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నాం? x⁵ + 1/x⁵ అంటే మనం చెప్పిన ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం చూడండి, అందులో వచ్చి చెక్ చేసుకోండి. x² + 1/x² 7 into x³ + 1/x³ 18 minus x + 1/x is the 3. దాన్ని సింప్లిఫై చేయండి. 7 × 18 7 8 56, 7 + 5 12, 126 minus 3. 123 is the answer. Okay, this is the fundamentals. ఇందులోంచి
ఏదైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ లేదా స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ వరకు ఈ కాన్సెప్ట్ వరకు సరిపోతుంది. కానీ నువ్వు ఏ ఎస్ఐ ఎగ్జామ్, ఏ ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయడానికి పోతే ఈ స్టాండర్డ్ సరిపోదు. ఇంతకుముందు క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేసినాం. ఈ నెక్స్ట్ వచ్చే మోడల్ చూడండి ఒకసారి. కాన్సెప్ట్ అదే, బేసిక్ కాన్సెప్ట్ ఇస్ దిస్ వన్. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని క్వశ్చన్ ని ఎలా ట్విస్ట్ చేస్తాడు, ఎన్ని విధాలుగా అడగవచ్చో ఒకసారి చూడండి. రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈక్వల్ టు √6. ఫైండ్ x² ప్లస్ 1/x². √x ప్లస్ 1/√x ఈక్వల్ టు √6 కనుక అయి ఉంటే x² ప్లస్ 1/x² వాల్యూ కావాలి. మనకి x² ప్లస్ 1/x² కావాలంటే మన బేసిక్ మెటీరియల్ మనకి ఏం కావాలి? x ప్లస్ 1/x తెలవాలి. కానీ ఇక్కడ x ప్లస్ 1/x లేదు కదా, రూట్. అంటే రూట్ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ గా స్క్వేర్ చేయాలి. మళ్ళా స్క్వేర్ చేయాలంటే మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్ మొత్తం అప్లై చేద్దాం. మన శాటభాగం అంతా నింపేసి 3 మార్కులు లెక్క చేయబడుతుంది. దీని స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేర్ చేయాలి. అంటే ఫస్ట్ x ప్లస్ 1/x కావాలి. x ప్లస్ 1/x కావాలంటే n² మైనస్ 2. n² అంటే √6² మైనస్ 2. సేమ్ ఇంత ముందు మనం నేర్చుకున్నది. ఇది x ప్లస్ 1/x ఇస్ ద n. ఒకవేళ నీకు x² ప్లస్ 1/x² కావాలంటే ఫార్ములా ఏం నేర్చుకున్నాం? బేసిక్ ఫార్ములా n² మైనస్ 2. నేను అదే ఫార్ములా అప్లై చేసిన. కానీ x² చేస్తే x², మరి √x² చేసినప్పుడు x కదా మనకు మిగిలేదు. అది బేసిక్ ప్రిన్సిపల్. √6² అంటే 6 మైనస్ 2 ఇస్ ద 4. మన ఆన్సర్ అది కాదు, మన ఆన్సర్ x² కావాలి. కానీ మనం x ప్లస్ 1/x ఇస్ ద 4 కనుక్కున్నాం. అంటే మనం మన బేసిక్ రూల్లోకి వచ్చినాం కదా మనం. ఇప్పుడు మనకి x ప్లస్ 1/x తెలుసు కాబట్టి x² ప్లస్ 1/x² కనుక్కోండి. x ప్లస్ 1/x 4 అని తెలుసు. దీనికి ఫార్ములా n² మైనస్ 2 అని తెలుసు. n² అంటే 16, 16 మైనస్ 2 14 ఇస్ ద యువర్ ఆన్సర్. మనం నేర్చుకున్న కాన్సెప్టే, కాకపోతే అడిగే క్వశ్చన్ ఫార్మాట్ మారింది. కన్ఫ్యూజన్ కాకుండా అక్కడ అనవసరంగా ఒత్తిడికి లోనయ్యి ఇది మనకి క్వశ్చన్ చదివి ఏదో కొద్ది క్యాలిక్యులేషన్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద టూ డేంజర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. రాదు అంటే చూడంగా వదిలేసేయి, దానివల్ల నష్టం లేదు. కానీ అది వస్తుందా రాదా కన్ఫ్యూజన్ తోటి సమ్ పార్ట్ క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకొని మధ్యలో స్టక్ అయ్యి అరే ఇది రావట్లేదు రా అంటే దానికి కావాల్సిన టైం స్పెండ్ చేసినాం. ఒకటో నష్టం. రెండో నష్టం, బ్రెయిన్ మీద స్ట్రెయిన్ పడుతుంటది. అదే చేసినా రాలేదు అని చెప్పేసి దాని ఎఫెక్ట్ వచ్చేసి నీకు బాగా వచ్చిన క్వశ్చన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయే ఏ స్టూడెంట్ అయినా నేర్చుకున్నది కొంతైనా సరే అది క్లియర్ గా క్లారిటీ ఉండాలి. అంటే ఆన్లైన్ క్లాస్ వినుకుంటా కూర్చుంటేనో లేకపోతే రూమ్ లో నువ్వు ఒక్కడే కూర్చొని పెద్ద గ్రంథాలు తిరిగేస్తే రాదు. మీరు చుట్టుపక్కల అందరూ ఏం చేస్తున్నారు, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకొని వాళ్ళు పెట్టి గ్రాండ్ టెస్టులు రాసుకుంటా ఉంటే ఈ క్విజ్ అన్ని కూడా ఒక్కొక్క మోడల్ పేపర్ లో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతారు. ఎప్పుడు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దగ్గర ఉంటే. అలా కాకుండా ఫీజులు తక్కువ కదా అని చెప్పి ఫ్రీ కోచింగ్ కదా అని చెప్పేసి అడావుడి బ్యాచ్ దగ్గర పోయానుకో ఆ బేసిక్ కాన్సెప్ట్ చెప్తా తప్ప సబ్జెక్ట్ జోలికి ఎప్పుడు రాలేదు. అది మొదట జరిగే నష్టం. అది తెలుసుకోవాలి ఎవరైనా ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎవరైనా సరే. ఓకే, నెక్స్ట్ కానీ ఇంకోటి √x ప్లస్ 1/√x ఈక్వల్ టు 2√2. ఫైండ్ x³ ప్లస్ 1/x³. √x ప్లస్ 1/√x ఈక్వల్ టు 2√2. ఫైండ్ x³ ప్లస్ 1/x³ కావాలి. మనకి x ప్లస్ 1/x డైరెక్ట్ ఉంటే x³ n³ మైనస్ 3n ఫార్ములా. కానీ ఇక్కడ x ప్లస్ 1/x లేదు కదా, మళ్ళా రూట్ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్
దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేయాలంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ 1/x వస్తుంది. ఎక్స్ ప్లస్ 1/x ఫార్ములా ఏంటి? n స్క్వేర్ మైనస్ 2. ఇగో n అంటే టోటల్ 2√2 n స్క్వేర్ మైనస్ 2. మనకు అవసరం కూడా లేదనుకుంటే ఇప్పుడు అసలు ఇది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్. సరే కావాల్సిందే n స్క్వేర్ మైనస్ 2. n స్క్వేర్ అంటే సాగర్ యాడ్ చేయండి. 2 స్క్వేర్ ఇస్ ద 4, √2 ఇస్ ద 2. 4 into 2 8. 8 minus 2 6. ఏంటది? ఎక్స్ ప్లస్ 1/x. వన్స్ ఈ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత మనం మన బేసిక్ ఫార్ములా అప్లై చేయండి. ఏంటి కావాల్సింది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలంటే n క్యూబ్ మైనస్ 3n. n is the 6. 6 cube minus 3 into 6. 6 cube is the 216. 3 6 the 18. 216 minus 18. తొందరగా మైండ్ క్యాలిక్యులేషన్ తొందరగా కావాలి. 18 తీసేస్తే 198. ఇచ్చిన ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో చూసుకోండి. వాళ్ళు ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా మనకు కావాల్సిన వాల్యూ బేసిక్ మెటీరియల్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎక్స్ ప్లస్ 1/x కావాలి. వన్స్ ఎక్స్ ప్లస్ 1/x వస్తే అడిగిన క్వశ్చన్ ఏ పవర్ ఉన్నా కూడా మన దగ్గర బేసిక్ రూల్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అయిపోయిందా? ఇంతవరకు ఒక స్టెప్. ఇంకా చూడండి, దీన్ని ఇంకొద్దిగా డెప్త్కి వెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఫైండ్ x square plus 1/x square. క్వశ్చన్ అదే x square plus 1/x square. ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటా నుంచి దాని వాల్యూ కావాలి. మన బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నాం? మీకు x square plus 1/x square కావాలంటే మనకి కావాల్సిన రా డేటా ఏంటి? x plus 1/x తెలవాల్సిందే. ఇది లేకుండా ఈ వాల్యూ రానే రాదు. కానీ ఈ వాల్యూ ఇవ్వలేదు. ఇంతకుముందు మనం చేసుకున్న అన్ని మోడల్స్ లో కూడా ఈ వాల్యూ ఇచ్చేవాడు. ఎక్స్ లో √x ఏదో చేసిండు, కానీ ఆ వాల్యూ లేదు అక్కడ. ఇంకేముంటే చూడగానే వర్గ సమీకరణం, దీనికి రూట్స్ కట్టాలేమో అది ఇది అని చెప్పి ఆలోచనలు వస్తాయి. అది కాదు కావాల్సింది. ఒక్కసారి మనకు కావాల్సిన దీన్నే ఆపరేట్ చేయాలి. దీన్ని ఆపరేట్ చేసుకుని మనకు కావాల్సిన ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. అంటే ఏం చేస్తారు బాబు అంటే దీన్ని ఇరువైపులా ఎక్స్ తో డివైడ్. ఒక ఈక్వేషన్ లో LHS RHS ని అంటే ఇరువైపులా ఎక్స్ తో ఒకే నెంబర్ తోటి గుణించుకోవచ్చు లేదా భాగించుకోవచ్చు. ఇట్ సైడ్ 0/ఎనీథింగ్ ఈజ్ 0. దీన్ని యాడ్ చేయాలి. x²/x అంటే ఏం మిగులుతుంది? x మైనస్ 5/x/x అంటే x క్యాన్సిల్ -5 ప్లస్ దీన్ని x తో భాగించినప్పుడు ఏమవుతుంది? 1/x. ఇప్పుడు క్లూ వచ్చింది కదా మైండ్ లో. ఓ అంతేనా అని చెప్పేసి అంతే మొదలు పెట్టిన తర్వాత అంతే ఉంటుంది. x ప్లస్ 1/x అంతే ఉంటుంది. ఈ -5 ఆడిపోతే ఏమవుతుంది? +5 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇదే కదా మనకు కావాల్సింది. ఇది వస్తే అయిపోయినట్టే. 10 సెకండ్స్ ఎక్కువ. నీకు కావాల్సింది ఏంటి? x² + 1/x². x² + 1/x² అంటే n² - 2. 25 - 2 23 is the answer. కాకపోతే ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్మాట్ లో ఉంది, మనకి ఏం చేస్తే మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి వస్తుందో ఆలోచన రావాలి. ఆ ఆలోచన రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకోసం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తీసుకొచ్చిన మీకోసం. ఏంటి అంటే గత 22 to 25 ఇయర్స్ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో SI కానిస్టేబుల్ అయితేనేమి, TSSP అయితేనేమి, APPSC అయితేనేమి, RRB ఎగ్జామ్స్ అయినా, SSC ఎగ్జామ్స్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఉన్న పోస్టుల్లో అత్యధిక సెలక్షన్స్ సాధించేటట్టు బోధించిన అధ్యాపక బృందం, నా టీం, ఎవరైతే 20 ఇయర్స్ నుంచి డెడికేటెడ్గా కోచింగ్ ఇస్తూ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన మార్పులకు అనుగుణంగా మార్పు చెందుతూ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ కంప్లీట్గా
చేరిన ప్రతి విద్యార్థికి న్యాయం చేసే విధంగా ఉన్న నా ఫ్యాకల్టీ టీం, నేను, అలాగే వెంకట ప్రసాద్ సార్ ప్యూర్ మ్యాథ్స్ చెప్తారు, అర్థమెటిక్ టాపిక్స్ కూడా చెప్తారు, బద్రీ సార్ రీజనింగ్ చెప్తారు. ఈయన దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ టీం అంతా పరిచయమే కదా 22 years నుంచి. సత్యనారాయణ సార్ హిస్టరీ చెప్తారు, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. మార్కండేయ సార్ పాలిటీ చెప్తారు. రంజిత్ కుమార్ సార్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ చెప్తారు. నెక్స్ట్ సాంబయ్య సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్, సివిల్స్ వాళ్ళకి కూడా క్లాస్ చెప్తాడు. అలాగే కడియం రమేష్ సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ స్టేట్ లో, హిస్టరీ ప్లేస్. అలాగే శివ్ కుమార్ సార్ జాగ్రఫీ ఎక్స్పర్ట్. అలాగే డేవిడ్ సార్ బయాలజికల్ సైన్స్ ఎక్స్పర్ట్. వెంకట్ సార్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్. ఈయన కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ క్లాస్ బోధించుంటాడు. అలాగే ఎకనామిక్స్ కి శ్రవణ్ కుమార్ సార్, ధనంజయ్ సార్. అలాగే జాగ్రఫీ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆ సార్ రాసిన బుక్లు కనిపిస్తాయి, ఉప్పులయ్య సార్. ఈయనతో పాటు కంప్లీట్ గా నేను అర్థమెటిక్, రీజనింగ్ రెండు కూడా చెప్పుకుంటూ కంప్లీట్ గా ఇన్స్టిట్యూట్ లో ఉన్న పిల్లలకి ఎగ్జామ్ పెట్టుకుంటూ ఎప్పుడు గ్రౌండ్ చేయాలి, ఎప్పుడు సెంట్రల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దానికి అనుగుణంగా పూర్తి టైం కేటాయిస్తూ ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 19వ తారీఖు లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఉద్యోగం కావాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే సరైన ఫ్యాకల్టీని, సరైన ఇన్స్టిట్యూట్ని ఎన్నుకున్నప్పటి నుంచే నీ విజయం మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, నువ్వు నా దగ్గర కోచింగ్ వచ్చినా రాకపోయినా అది నీ ఇష్టం. మార్కెట్లో ఎంక్వైరీ చేసుకో. గత 20 years నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అది ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, రైల్వే ఎగ్జామ్ అయినా, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ ఏంటి, అక్కడ మానేజర్ సార్ ఏం చెప్తాడో ఒకసారి ప్రతి గ్రామంలో ఎంక్వైరీ చేయండి. రాష్ట్రంలో ఉన్న, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా దగ్గర కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా ఉంటారు, ఉద్యోగం సాధించలేని వాళ్ళు కూడా ఉంటారు. రెండు చెప్తున్నాను నేను. నా దగ్గరకు వస్తేనే ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు. మీ ఊర్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సరే, మీరు వచ్చిన, నా దగ్గరకు వచ్చినా రాకపోయినా దయచేసి ఆన్లైన్ క్లాసులు ఇని మోసపోకండి. ఫ్రీ కోచింగ్ అని చెప్పి పొలవమని ఎగబడిపోయి ఒక నెల రోజులు సగం సిలబస్ లేని జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎక్కడికన్నా వెళ్ళండి, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచనలు బ్రెయిన్ నుంచి తీసేయండి. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్లు ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటాయి. కాకపోతే 2 నెలలు ముందు లేదా 4 నెలలు లేట్. 2024లో ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సార్ ఏప్రిల్లో వస్తాయా, మేలో వస్తాయా, అలాంటి ముహూర్తాలు ఏం పెట్టుకోవద్దు బాబు. నీ సిలబస్ కంప్లీట్ అయ్యి నీకు సిలబస్ మీద గ్రిప్ రావడానికి కనీసం 1 year పడుతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా 1 year పడుతుంది బాబు. నా దగ్గర కోచింగ్ వస్తే ఒక బ్యాచ్ సిలబస్ కంప్లీట్ కావడానికి 4 to 5 months పడుతుంది. 4 to 5 months లో నీకు సిలబస్ ఎంతో తప్ప నీకు పర్ఫెక్షన్ రాదు. ఆ నేర్చుకున్న సిలబస్ ఇన్న క్లాసులో ఇన్న సిలబస్ నీకు పర్ఫెక్షన్ వచ్చి ఉద్యోగం సాధించే కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుందంటే దానికి కనీసం 3 to 5 times రివిజన్ చేసినప్పుడు వస్తుంది. ఒకసారి రివిజన్ చేయడానికి 2 to 3 months పడుతుంది. నువ్వు 5 times రివిజన్ చేయాలంటే కనీసం ఇంకో 6 months అదనంగా పడుతుంది. అంటే ఈయన పక్షాన నువ్వెంత మేధావి అయినా 1 year కష్టపడితేనే ఉద్యోగం సాధించే ఎబిలిటీ వస్తుంది. అది మర్చిపోయి యూట్యూబ్ లో తమ్ముళ్ళు పెట్టారు చూడండి, ఈ క్వశ్చన్ ఇంతే ఉద్యోగం గ్యారంటీ, నా క్లాస్ ఇంతే 100% గ్యారంటీ. అవి ఇంటానికి మాత్రమే బాగుంటే ప్రాక్టికల్ గా పనికి రావు, పనికి రాలేదు కూడా గత 20 years నుంచి. అందుకని ఫస్ట్ యూ కెన్ ఎంక్వైరీ. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యొక్క కెపాసిటీ ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏమైనా సబ్జెక్ట్ బోధించగలుగుతాడా, లేదా శృతి కొట్టి ఉపన్యాసాలు చెప్పుకుంటూ సినిమా డైలాగులు కొట్టుకుంటూ మా దగ్గరకు వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామంటే అవి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి. నా దగ్గరకు వస్తే నేను షార్ట్ కట్స్ లేవు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. మీరు నేను కలిసి 1 year కష్టపడితే నా ఇన్స్టిట్యూట్ రిజల్ట్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. దీనికి షార్ట్ కట్స్ లేవు. ఇది ఒకటి గమనించాలని చెప్పుకుంటున్నా. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, మన టాపిక్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా.
మళ్ళీ మన టాపిక్ లో కానీ దానికి ఇంకొద్దిగా డెప్త్ అంటే ఏం లేదు. చూడండి, x square by 1 by x square equal to 14. Find x plus 1 by x. ఇంతకు ముందు క్వశ్చన్ ఇది, మనం కనుక్కోవాల్సింది ఇది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆయన ఇచ్చిండు, క్వశ్చన్ నేను అడుగుతున్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 14 కనుక అయి ఉంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలి. మనం నేర్చుకున్న రూల్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ కనుక ఎన్ అయితే ఎక్స్ స్క్వేర్ బై 1 బై ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏమైతుంది? ఎన్ స్క్వేర్ మైనస్ 2. ఇది మనం ఇంతకు ముందు నేర్చుకున్నది. ఇది ఇస్తే ఇది కనుక్కోవడానికి, కానీ ఇప్పుడు ఇది ఉల్టా అయిపోయింది. ఇది ఇస్తే మనం ఇది కనుక్కోవాలి. ఏం చేస్తావు? మళ్ళీ సాగదీయకుండా ఇయ్యలేదు. మళ్ళా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలంటే ఏం చేస్తావు అంటే రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2j. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కావాలంటే రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2. దీనికి మనకి అప్లై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎన్ అంటే 14 plus 2. 14 plus 2 root 16. Root 16 is the 4 is the answer. Reverse apply చేసుకో. X plus 1 by x equal to 4. X square plus 1 by x square కావాలంటే 4 square minus 2 is the 14. అయిపోయిందా? క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకొచ్చినాం, కానీ ఈ క్వశ్చన్ ఏం చేసినంటే ఆన్సర్ నుంచి మనం క్వశ్చన్ పట్టుకోవాలి. సేమ్ క్వశ్చన్ చేయండి. x square plus 1 by x square equal to 47. Find x plus 1 by x. Same, x plus 1 by x కావాలంటే root of x square plus 1 by x square plus 2. 47 plus 2. 47 plus 2. 49. 47 is the 7. Next, the reverse calculation. X square plus 1 by x square equal to 66. Find x minus 1 by x. ఇంతకు ముందు ఏం కనుక్కున్నాం? x plus 1 by x. ఇప్పుడు ఏం కావాలి మనకి? x minus 1 by x. సో ఇంతకు ముందు ఏం చేసాం? రూట్ n plus 2. x minus 1 by x కావాలంటే ఏం చేస్తాం బాబంటే రూట్ n minus 2. అదే ఫామ్ లో ఇంతకు ముందు ప్లస్ 2 చేసేవాళ్ళం, మైనస్ వాల్యూ కావాలంటే మైనస్ 2 చేయాలి. చూడండి, పెన్సిల్ క్రాస్ x minus 1 by x equal to root of 66 minus 2. 66 minus అంటే root 64. Root 64 అంటే 8. అయిపోయిందా? దిస్ ఈస్ ద పవర్ కాన్సెప్ట్ క్లియర్ గా. దీనికి ఇంకొద్ది ఎక్స్టెండ్కి వెళ్తే 5 minutes లో క్లోజ్ చేస్తారు. దీనికి ఇంకొద్ది ఎక్స్టెండ్కి వెళ్తే ఒకసారి చూడండి. x equal to 2 plus root 3. Find x square plus 1 by x square. అది సంబంధమే లేదు, క్వశ్చన్ మాత్రం సేమ్. మనకి x square plus 1 by x square కావాలి, కానీ వాడు ఇచ్చిన దానికి సంబంధమే లేదు. సరే, జనరల్ గా
ప్యూర్ మ్యాథ్స్ ఎంచుకుంటే సర్డ్స్ కర్నల్ అనే ఒక చాప్టర్ వస్తుంది, అది వస్తూ ఈజీగా అవుతుంది. మనకు బేసిక్ ఏం కావాలంటే ఎక్స్ ప్లస్ 1/x కావాల్సిందే. దిస్ ద బేసిక్ మెటీరియల్. మనకి ఇది లేదు, ఇది రానే రాదు. మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, దీని నుంచి 1/x ఒకసారి మనకు బేసిక్ ప్రొసీజర్ అయిన 1/x అంటే 1/2 ప్లస్ √3. ఇంకేమో డైరెక్ట్ ఈ ఫార్మాట్ కలిపేద్దామా? కలిపితే 5 minutes పడుతుంది మనకి. 2 ప్లస్ √3/1 ప్లస్ 2 ప్లస్ √3. నేను కాసా గడతాను చేసుకున్న మాత్రం టైం వేస్ట్ అవుతుంది. దీన్ని అకర్ణయం చేయండి, అంటే ఇంగ్లీష్ లో రేషనలైజేషన్. రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? నెంబర్స్ అయితే ఏకి రేషనలైజ్ ఫ్యాక్టర్ -a, కానీ ఇక్కడ కర్ణ రూపంలో ఉంది కాబట్టి a ప్లస్ √b అకర్ణీయ కారణాంకం ఏమైతుంది బాబు అంటే a మైనస్ √b. a ప్లస్ √b అకర్ణీయ కారణాంకం a మైనస్ √b అవుతుంది. అలాగే a మైనస్ √b అకర్ణీయ కారణాంకం a ప్లస్ b √b అవుతుంది. దీని అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీని అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది? మైనస్. దాంట్లో గుణించడం భాగించడం వల్ల ఎటువంటి మార్పు రాదు. 2 మైనస్ √3/2 ప్లస్ √3. పైన 1 ఇంటూ 2 మైనస్ √3 అంటే 2 మైనస్ √3 ఉంటుంది. కింద ఏ ఫార్మాట్ లో చూడండి, a ప్లస్ b ఇంటూ మైనస్ 2 మైనస్ √3. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 2 స్క్వేర్, b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్. పైన 2 మైనస్ √3, 2 స్క్వేర్ అంటే 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 4 మైనస్ 3 కాబట్టి కింద 1 ఉంటుంది. 1 రాసిన రాకపోయినా ఇంకా అంటే 1/x వాల్యూ ఏమవుతుంది? 2 మైనస్ √3 అవుతుంది. కానీ మన క్వశ్చన్ అది కాదు కదా, మనకు కావాల్సింది x² ప్లస్ 1/x² కావాలి. అంటే ఫస్ట్ x ప్లస్ 1/x అనుకో. x ప్లస్ 1/x అంటే x is the 2 ప్లస్ √3, 1/x అంటే 2 మైనస్ √3. మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సిల్, 2 ప్లస్ 2 ఏమవుతుంది? 4. ఇప్పుడు ఇంతగానం కష్టపడితే మనకు కావాల్సిన బేసిక్ మెటీరియల్ వచ్చింది. కానీ ఎగ్జామ్ ఇదంతా చేయడానికి టైం సరిపోదు కదా. సార్ ఫస్ట్ క్వశ్చన్ అండి, x ప్లస్ 1/x is 4 వచ్చింది. మరి x ప్లస్ 1/x is 4 అంటే నెక్స్ట్ మనకి ఏం కావాలి? x² ప్లస్ 1/x² కావాలి. అంటే ఏమైంది? n² మైనస్ 2, 4² మైనస్ 2, 4² అంటే 16 మైనస్ 2, 16 మైనస్ 2 is 14. x ప్లస్ 1/x వాల్యూ వస్తే డైరెక్ట్ కనుక్కోవడం మన దగ్గర రూల్ ఉంది, కానీ ఇది ఫస్ట్ ఇది కనుక్కోవడం ఎట్లా నేర్చుకోండి. ఇది కాన్సెప్ట్. మనం చేసే పద్ధతి ఏంటో చూడండి. x ఈక్వల్ టు 4 మైనస్ √15. ఫైండ్ x² ప్లస్ 1/x². సరే, తర్వాత x³ అడగవచ్చు, x³ 5 అడగవచ్చు, x6 అడగవచ్చు. ఏది వచ్చినా మన బేసిక్ మెటీరియల్ ఎక్కడ రావాలి? మనం x ప్లస్ 1/x వాల్యూ అనుకోవాలి. x is the 4 మైనస్ √15. 1/x అంటే ఏమన్నావు? ఇంత ముందుగా క్వశ్చన్ మొత్తం చేయకుండా దీనికి అకర్ణీయ కారణాంకం. అకర్ణీయ కారణాంకం అంటే ఏంటి? ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు x వాల్యూలో మైనస్ ఉంది కాబట్టి 1/x వాల్యూ ఏమవుతుంది? మధ్యలో జస్ట్ ప్లస్ పెట్టు. 4 ప్లస్ √15 ప్లస్ √15 మైనస్ √15 క్యాన్సిల్. 4 ప్లస్ 4 ఏమవుతుంది? 8. ఏడది x ప్లస్ 1/x వాల్యూ. కానీ నీకు కావాల్సింది ఏంటి? x² ప్లస్ 1/x². n² మైనస్ 2, 8² మైనస్ 2, 8² అంటే 64, 64 మైనస్ 2, 62. This is the total concept of x powers. థ్యాంక్ యూ. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ మోడల్ నేర్చుకుందాం.